కార్మిక ఉద్యమ నేత నండూరి ప్రసాదరావు గారి సంస్మరణార్థం తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో భారతదేశంలో ప్రజాస్వామిక హక్కులపై జరుగుతున్న దాడి గురించి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా న్యూస్ క్లిప్ ఎడిటర్ నబీర్ పుట్కాయస్త గారు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడే సందర్భంగా ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం బేటలు వారుతున్నదని, బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగాను ప్రపంచానికి దిక్సూచిగా అభివృద్ధి అయిన తీరును సవివరంగా తెలిపారు. సోషలిస్ట్ చైనా తనదైన శైలిలో అభివృద్ధి అవుతున్న తీరు గురించి సాకలంగా వివరించారు. తిరుపతి నగరంలో మేధావులు, కార్మిక సంఘాల నాయకులు పలువురు హాజరైన ఈ సదస్సు తిరుపతి పట్టణంలో ఒక కొత్త వరవడిగా సాగింది. అమెరికా తన పెత్తనాన్ని ప్రపంచం మీద రుద్దడానికి నేడు సైనిక శక్తిని ఉపయోగించడమే కాక డాలర్ను ఉపయోగపెట్టి ప్రపంచం మీద అనేక పద్ధతుల్లో దాడి చేస్తూ ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న తీరుని ఆయన స్పష్టంగా వివరించారు. ఇజ్రాయెల్ని ప్రోత్సహించి పాలస్తీనా మీద దాడి చేయించడం, ఉక్రెయిన్ని పురికొల్పి రష్యా మీద యుద్ధానికి పూనుకోవడం అనేక అంశాల మీద ఆయన స్పష్టంగా చెప్పారు. నేడు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో డాలర్కు వ్యతిరేకంగా అనేకమైన స్థితి వస్తున్నదని తెలిపారు. కొలంబస్ అమెరికాను కనుగొని అక్కడున్న జాతిని హననం చేసి యూరోపియన్లు ఆ దేశం మీద దోపిడీ జరిగిన తీరుని, భారతదేశంలో ప్రారంభంలో జరిగిన దోపిడీ తీరుని ఆయన వివరించారు. అంటే ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా లేకుండా అక్కడున్న ప్రజల్ని పూర్తిగా ధ్వంసం చేస్తూ, సంస్కృతిని ధ్వంసం చేస్తూ చేసిన తీరు వివరించారు. నేటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానం ముందుకు వస్తున్న తరుణం అందరికీ ఆశాజనకంగా ప్రపంచ పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. అది